అనాథ పిల్లలకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్కేఆర్ మహిళా కళాశాల ఎదురుగా 78 లక్షలతో చేపట్టనున్న సదనం చిల్డ్రన్స్ హోమ్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సదనం చిల్డ్రన్స్ హోంలో అనాథ పిల్లలు నివసిస్తున్నారని, వారికి ఇది ఒక ముఖ్యమైన ఆశ్రయమని అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థలో ఉండటంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, చాలా కాలంగా కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా 78 లక్షల నిధులు మంజూరు చేయించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని ఆయన చెప్పారు. G+1 విధానంలో నిర్మించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణం పూర్తయితే చిల్డ్రన్స్ హోమ్ సామర్థ్యం పెరిగి మరింత మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే భవనంలో పిల్లల వసతి, చదువు, ఇతర అవసరాలకు అవసరమైన గదులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అనంతరం ఆయన పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సదనం చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలో ఏదైతే చిల్డ్రన్ హోమ్ ఉందో అది బాగా శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. అక్కడ ఉంటున్న పిల్లలు ఏదైతే ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇది ఒక షెల్టర్. ఎప్పటి నుంచో ప్రపోజల్ మూవ్ చేస్తున్నాం. ఇది ఒక కొత్త కన్స్ట్రక్షన్ మనం చేయగలిగితే స్ట్రెంగ్త్ కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 78 lakhs తోటి 78 లక్షలతోటి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. G+1 కింద నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. చాలా బాగా తీసారు డిజైన్స్ అన్నీ కూడా. ఇది చేయడం వల్ల ఫర్దర్గా G+1 కట్టడం వల్ల ఫర్దర్గా కెపాసిటీ పెంచుకోవచ్చు, ఇక్కడ పిల్లల యొక్క సంఖ్యను పెంచవచ్చు. అలాగే ఇతరితర అవసరాలకు కూడా G+1 ఉండడం వల్ల ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా దూరదృష్టితోటి ఎన్నో సంవత్సరాల నుంచి చేద్దామనుకున్న పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 78 లక్షలతోటి ఇక్కడ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నామన్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.